శ్రీరామ జయం. సంక్రమణము అనగా ఒక రాశిలో నుంచి మరొక రాశిలోనికి సంక్రమించుట, పొందుట అని అర్థం. సూర్య గమనాన్ని అనుసరించి 12 రాశులలో ఈ సంచారం అంటే సూర్య సంచారం ఒక్కొక్క రాశిలో 30 రోజుల పాటు ఉజ్జాయింపుగా సంచారం చేసి ఆ సంచారం పూర్తి అయిన తర్వాత తదుపరి రాశిలోనికి తన సంచారాన్ని ప్రారంభం చేస్తుంది. ఇలా ఈ సంక్రమణం ఒక రాశిలో నుంచి మరొక రాశిలోనికి ఇలా మారినప్పుడు వచ్చేటటువంటి ఆ సంధికాలానికే పుణ్యకాలము అని పేరు. మేషరాశిలో నిన్నటి వరకు సంచారం చేసిన సూర్యభగవానుడు ఈ రోజు నుంచి వృషభ రాశిలో సంచారం ప్రారంభం చేస్తాడు. వృషభ రాశి సంచారం కూడా అయిపోయింది కదా అనుకుని నెల రోజులు గడిచింది. ఈ రోజు నుంచి సూర్య సంచారం మిథున రాశిలో ఆరంభం అవుతుంది. ఇది మిథున మాసానికి సంబంధించిన ఒక ప్రత్యేక అంశం. ఈ రోజు నుంచి మిథున మాసం సూర్య సంచారం మిథున రాశికి సంబంధించినది చాలా ప్రత్యేకం అని మనము సంప్రదాయ విజ్ఞానంలో తెలుసుకుంటాం. ఎందుకని అంటే ఈ మిథున రాశిలో ఉన్న నక్షత్రం ఆర్ద్రా నక్షత్రం. ఆర్ద్రా నక్షత్రం సాక్షాత్తు శివస్వరూపం, ఈశ్వర అంశ, రుద్రస్వరూపం. జీవాజీవల్యమానంగా ప్రపంచాన్నంతటినీ కూడా ఆనందపరిచేటటువంటి శివస్వరూపం. అదే ఆ ప్రపంచాన్ని ప్రళయకాలంలో తనలో లీనం చేసుకునేంత తీవ్ర శక్తిని కూడా కలిగి ఉంటుంది. సూర్య భగవానుడు సైతం చండ ప్రచండమైన తీక్ష్ణ కిరణాలతో ఈ లోకాన్ని భగభగ మండించేటటువంటి వేడి కలిగి ఉన్న సమయము ఉంటుంది. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉదయము సాయంత్రం వేళ ఆనందమయమైనటువంటి కిరణాలతో మనకు ఆరోగ్యాన్ని కూడా అందించే స్వభావము ఉంటుంది. అలాంటి సూర్య సంచారం మిథున రాశిలో ప్రారంభం కావడంతో మిథునాషాఢం అనేటటువంటి శూన్యమాసం ప్రారంభమవుతుంది. మిథునాషాఢం శూన్యమాస ప్రారంభానికి సంకేతం. ఈరోజు మొదలుగా ఇంకా జ్యేష్ఠమాసం అన్నప్పటికీ ఈరోజు మొదలుగా శుభకార్యాలని చేయరాదు అని ప్రమాణం. పలువురు చేయవచ్చును, సందర్భావసరాన్ని అనుసరించి ముహూర్తాలకు నిర్ణయం చేయవచ్చును. కానీ మాసం ఏదైనా మిథున సంక్రమణం అయిన అనంతరం అది ఆషాఢానికి సంబంధించిన భాగమే అవుతుంది. మిథున మాసం కొంత జ్యేష్ఠం, కొంత ఆషాఢం రెండింటితో ముడిపడి ఉంటుంది. జ్యేష్ఠమాసం ఇంకా ఒక 10 రోజులు మిగిలే ఉంది. పంచమి తిథి అనంతరం అమావాస్య పర్యంతం ఈ 10 రోజులు జ్యేష్ఠమాసానికి సంబంధించినదే. కానీ జ్యేష్ఠ బహుళ అష్టమి మొదలుగా కాంతి తగ్గిపోతుంది, చంద్రబలం ఉండదు. అలాగే మిథున సంక్రమణం సూర్య సంచారం ప్రారంభం కావడం చేత ఇక వచ్చేటటువంటి ఆ కాలమంతా ఆర్ద్ర సంబంధంగా ఉండేటటువంటి కార్తెకు ఎదురుచూపుతో ఉండే కాలం అవుతుంది. ఆర్ద్ర కార్తె, ఆ రోజున వర్షం కురిస్తే చక్కటి పంటలు పండుతాయి అంటుంది పంచాంగ విజ్ఞానం. కనుక మిథున ఆషాఢం, మిథున జ్యేష్ఠం ఈ రెండింటికి సంబంధించి మిథున మాసం ప్రారంభం కాగానే ఇంటి కోడలిని అత్తవారింటికి పంపాలి. శాస్త్రం ప్రకారంగా పంపవలసిన కాలం ఈ రోజుతో ఆరంభం అవుతుంది. పలువురు ఆషాఢం ప్రారంభం అయిన తర్వాత పంపాలా, ఆషాఢం కంటే ముందా అని కూడా అడుగుతూ ఉంటారు. ఆషాఢం కంటే ముందే పంపాలి. ఈ రోజు నుంచి నూతనంగా వివాహం అయినటువంటి వధువును వారి పుట్టింటికి పెండ్లి అయిన మొదటి సంవత్సరం ఆషాఢమాసం అత్తవారింట అనే శాస్త్రం కూడా మనకు తెలుసును. కనుక పంపవలసిన రోజు ఈ రోజు ప్రారంభం అవుతుంది. ఈ రోజు నుంచి అమావాస్య వరకు మధ్యలో ఉండేటటువంటి ఏదైనా మంచి రోజు, ఆ అమ్మాయికి సంబంధించినటువంటి పేరు, నక్షత్రము, దిక్కు, వారి గృహ నివాసం ఉండేటటువంటి చోటు, ఆ దిక్కుకు వారశూల నక్షత్రము, ఇవన్నీ కూడా చూసుకొని పంచాంగ శుద్ధి ఉన్న రోజున అమ్మాయిని క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగిరా తల్లి అంటూ పుట్టింటికి పంపించవలసిన రోజు ఈ రోజుతో ఆరంభం అవుతుంది. ఇది ఈ మిథున సంక్రాంతికి ఉండేటటువంటి ప్రత్యేకం. మిథున సంక్రమణం ఈరోజు ఉన్నది కనుక వస్త్రములు దానం ఇవ్వాలి. ఈరోజు వస్త్రములు, ఉప్పు, నువ్వులు, దూది, బియ్యం ఈ 5 ఇంటిలో
యథాశక్తి వేటిని దానం ఇచ్చినా కూడా పితరుల అనుగ్రహంతో ఇంటిలో సత్సంతానం కలుగుతుంది అని శాస్త్ర ప్రమాణం. మిథున సంక్రమణానికి సంబంధించిన అనేక విషయాలు తెలుసుకున్నాం కనుక పాటిద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.